హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మరి ఈసారి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ న్యూ ఇయర్ వేడుకలకు కొన్ని ఆటంకాలు అయితే పెట్టింది. 12 లోపు అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, బయట ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి చెప్పారు. మరి యువత దీని పట్ల ఏమనుకుంటున్నారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏంటి, ఏం ప్లాన్ చేశారు న్యూ ఇయర్కి? కాన్సర్ ఎరిపెక్కడమే అన్న. ఇక ఆన్సర్ ఇక్కడ లేదుగా అన్న. మనం తెప్పిద్దాం, రావాలా? అది వస్తా వస్తుంది అన్న, తీసుకొస్తాం. ఆ మాత్రం అంటే 12 లోపే వెళ్ళిపోవాలంటున్నారు కదా, అయిద్ది అంటారా? మీ వల్ల అయిద్ది? అది అయితే అన్న రూమ్ లోనే 11:59 రూమ్ లో అన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి. 11:59 అన్ని రూమ్ లో ఉండేస్తాయి. ఇక 12కి ఇక చూసుకోండి. ఇక తర్వాత డోర్లు వేసిన తర్వాత ఇక కుర్చీ మడత పెట్టడే. ఇక ఎవరికి పెడతావు అన్న? పెడదాం. ఇక ఎవరు పెడతాడు? కుర్చీ మడత ఎవరికి పెడతావు? పెడతాడు అన్న, మహేష్ బాబు పెడతాడు. ఆ తర్వాత మన తాత వస్తాడు. నువ్వు 12 అయిన తర్వాత డోర్ వేస్తాను అంటున్నావు కదా, డోర్ వేసిన తర్వాత ఎవరికి మడత పెడతావు? కూర్చుంటాం బ్రో, చేంజ్ చేస్తాం ఇక రూమ్ లో అంతా. ఈ 2023 ఎలా నడిచింది? చాలా ఉన్నాయి అన్న చెప్పాలంటే. బట్ కాకపోతే ఏంటంటే ఇక అన్ని చెప్పుకోవాలంటే ఇలా మళ్ళీ బాధల్లోకి వెళ్ళిపోతుంటాం. ఇక అది మళ్ళీ పోతే ఓ బ్రో అంటే అది వదిలే బ్రో, వదిలే అన్న. గతాన్ని గుర్తు చేయకన్నా, మళ్ళీ నైట్ ఎక్కువ అయితే. నాకు తెలిసి కొంతమంది యువత చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా ఈ 2023లో ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయింది. మెయిన్ అదే చాలా అయిపోయినాం. అదేనాక సన్ రైజర్స్ టీమే వాళ్ళని తీసుకోవటం ఇంకెక్కువ అయిపోయింది. సన్ రైజర్స్ టీమే తీసుకుంది కదా ఆస్ట్రేలియా ప్లేయర్స్ ని, మళ్ళీ అది కూడా కొంచెం ఐపీఎల్ కూడా మళ్ళీ దగ్గరలో ఉంది. అదే కదా, మళ్ళీ తెలుగు టైటన్స్ ఆడిన మ్యాచ్ అలా దేవుడికి ఇస్తుంది. ఇంకెక్కువ బాధ అవుతుంది దీంట్లో. అన్ని మ్యాచ్లు ఫస్ట్ 1-2 తెలుగు టైటన్స్ ఆడిన మ్యాచ్ అలా దేవుడికి ఇచ్చడం నాకు చాలా బాధ అవుతుంది అన్న. ఫస్ట్ 1-2 నేను ఒప్పుకున్నా, దేవుడికి ఇస్తే తర్వాత కప్పు కొడతాం. అది తర్వాత సీజన్ దేవుడికి ఇచ్చుకుంటే ఇక మనకు ఎప్పుడన్నా కప్పు వచ్చేది. అంటే మరి 2024లో కూడా ఇంకా నడుస్తున్నాయి కదా మ్యాచ్లు, చూద్దాం ఏమైందో. లేదన్న, సీజన్ వెళ్ళిపోయింది దేవుడికి, కొండెక్కిపోయిందా. సో నీ పర్సనల్ లైఫ్ లోకి వస్తే ఈ 2023లో ఎలా నడిచింది నీకు? పర్సనల్ అన్న వద్దులే అన్న, ఇప్పుడు బాధలలోకి పోతా నేను. చెప్పు ఏమైంది? 31 మళ్ళీ ఎక్కువ బడ్జెట్ అయిపోద్ది నాకు. ఇప్పుడే స్టార్ట్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తావు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కువ బడ్జెట్ అయిద్దా? ఏం లేదన్నా, నువ్వు ఎవరిని మడత పెడుతున్నావు? నేను ఎవరిని మడత పెట్టట్లేదన్నా, నేనే పడుచుకోండి పడతా. నాకేం ప్లానింగ్స్ లేవు ఈ నైట్. ఏం మడత పెడతావు? కుర్చీ మడత పెడతావా లేకపోతే మంచం మడత పెడతావా? మంచాలు లేవు కదా నా రూమ్ లో, సాప మడత తీసేసి పడుకుంటే వేరే మంచాలు ఏం లేవు. అంటే పోలీసు వారు కూడా చెప్తున్నారు కదా 12 లోపు వెళ్ళిపోవాలన్నా. నైట్ అయితే వెళ్ళటం ఏం లేదు, రూమ్ లోనే ఉంటాం. ఇక ప్లానింగ్స్ అయితే ఏం పెట్టుకోలే, ఇక చూడాలి ఇక నైట్. నీ ప్లానింగ్స్ ఏంటి? అదేముందన్న, యాజ్ యూజువల్ మేమంతా ఒకే దగ్గర సాప్ మడతేయటం, పడుకోవడం, మంచి కిందేసి స్లీప్. అంటే మంచినీళ్ళు అన్న, నిద్ర వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగి పడుకోవడం అంతే. అంతే. మంచినీళ్ళతో పాటు ఇంకేం తాగుతారు? ఏముంటదన్న, కూల్ డ్రింక్, థమ్స్అప్, డబల్ థమ్స్అప్ అన్న. రెండు కలుపుని ఇంకోటి ఇంకేం కలుపుతారు? ఉండదన్న, జస్ట్ థమ్స్అప్. థమ్స్అప్ పల్సగా అవుతుంది, అందులోకి ఏమన్నా చూస్తాం. ఇక ఓకే, నువ్వు చెప్పు నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది 2023లో? తలుచుకుంటే చాలా బాధలు ఉన్నాయి అన్న. ఇక వదిలేమో ఇక అన్ని పర్సనల్స్ అని చెప్పుకుంటే గుండె బరువెక్కి ఇక ఇవాళ నుంచి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తామేమో. 31 ఇంకా అన్ని 31 అవన్నీ ఒకేసారి అయిపోతాయి. ఇక 2024లో అన్న మన జీవితాలు బాగుపడతాయి. బాగుపడుతుంది అన్న. యాక్చువల్లీ గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నాం మేము. కంపల్సరీ ఒక ఐఏఎస్ చదివి పక్క ఒక డాక్టర్ అయ్యి డిగ్రీ మొత్తం చూసి ఒక ఆపరేషన్ చేస్తాను. ఓపెన్ హార్ట్ సర్జరీ పక్క. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి ఏం చదువుకుంటావు? గ్రూప్ 4 ఎంపీసీ చేసిండన్నా, డాక్టర్ అవుతాడు. ఎంపీసీ అయిపోయింది, నెక్స్ట్ డాక్టర్ ఎయిడ్ చేసి బిల్డింగ్లు కడతాం. నువ్వేం చేస్తావు? లేదు లేదా బిల్డింగ్ గూలి పెడతాడు, నేనే అది నెట్టుకోపోతా డోజ్ వేసుకుని వచ్చి. అయితే మీకు 2023లో చేదు అనుభవాలు అయితే ఏమీ లేవు? ఉన్నాయన్న, చెప్పిన వరల్డ్ కప్
వరల్డ్ కప్ అదే అదే చాలా ఎంత పెద్ద బాధ అంటే అన్న, నాకు అది క్రికెట్ అంటే అసలు ఏం తెలీదు. ఈడు బాధ చూడలేక నేను చచ్చిపోయాను ఫస్ట్. అరే ప్రతిసారి అరే ఓడిపోయిందిరా లేచినప్పుడల్లా ఇక అదే పని, ఓడిపోయింది. ఒక వారం రోజులు అందులోనే ఉన్నాం అన్న, బయటికి రాలే. ఇప్పటికి కూడా డిసప్పాయింట్ ఏంటంటే అన్ని మ్యాచ్లు గెలిచి ఫైనల్లో ఓడిపోయింది. అదే అన్న, కప్పు పట్టుకొస్తారు అనుకున్నాం, కాకపోతే పంపించినాం ఇక. ఎవరు అని చెప్పి ఇచ్చేసిన కప్పు కూడా అన్ని చూడాలి ఇక. హృదయాలు గెలిచిన Next time మనదే కదా. మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ప్లేయర్ హృదయాలు గెలిచి ఫ్యాన్ హృదయం గెలిచిండు. అది చాలన్నా. ఈసారి ఐపీఎల్ లో కప్పేది కూడా వద్ది. కప్పనా మా ఆర్సీబీదే అన్న. కప్పు నమ్దే. మరి అప్పుడు తర్వాత ఏమనుకుంటే మళ్ళీ దేవుడికి ఇచ్చాడు మ్యాచ్. లేదు లేదు, కప్పు నమ్దే ఈసారి తీసుకొస్తారన్న. నమ్దే. సో మీ పర్సనల్ లైఫ్ కన్నా ఈ ఇయర్ లో వరల్డ్ కప్ ఓడిపోవడం అనేది మీకు చాలా చేదు అనుభవం. ఓకే రైట్. దాని పేరు చెప్పుకుని ఏంటి ప్లానింగ్ ఏంటి? ప్లానింగ్ అన్న రోజు అయితే ఉందన్న దాని ప్లానింగ్. కొత్తగా ఏం లేదు, దానికి కొత్త పేరు పెట్టాల్సిన అక్కర్లేదు, డైలీ అయితేనే ఉంది. 12 తర్వాత చేస్తామన్నా ఏమన్నా ఉంటే, అటు న్యూ ఇయర్ ఇటు 31 రెండు పార్టీలు కలిసి వస్తాయి మాకు. ఒకేసారి అంటే 12 వరకే ఛాన్స్, దాని తర్వాత ఏం చేయకూడదు. మరి ఒకవేళ మీరు రూమ్ లో చేస్తే మీ పక్కింటి వారు ఇబ్బంది పడితే? ఓ మేమంతా చేయమన్నా, తలుపులేసి కిటికీలేసి మామూలు చేసుకుంటాం, పక్కన వాళ్ళు ఇబ్బంది అసలు పెట్టాం. తలుపులేసి కిటికీలేసి అంతలా ఏం చేస్తారు? సాప మడతేసి పడుకుంటాం. మళ్ళీ సాప మడతేసి ఉంటది, అది తీసేసి మళ్ళీ పడుకుంటాం. ఒక సాంగ్ పెట్టుకొని మంచిగా జాంకాయలు కాపిస్తాం అన్న చెట్టుకి, జాంకాయలు కాపిస్తాం చెట్టుకి. హలో బ్రోస్. హాయ్, ఏం పేరు? వెంకట్ నాయక్. వెంకట్ నాయక్. ఓకే. వెంకట్ నాయక్ గారు 2023 సంవత్సరం మీకున్న చేదు అనుభవాలు ఏంటి? వరల్డ్ కప్ ఓడిపోవడం ఇంకా అదే బెస్ట్. అదే మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే? నేను ఒక ఆంటీతోని ఓయకు పోయలేక ఒక ఆంటీని ఓయకు తీసుకెళ్దాం అనుకున్నా ఈ ఇయర్ లో, పోలేదు. 2023 అదే అర్థం కాలే. అలా ఆయన పర్మిషన్ అడిగావా? పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ ఆయన యాక్చువల్లీ. అంటే 2024లో అయినా అదొక కోరిక అవుతుందని. సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. నేను కూడా ఒక 100 కొబ్బరికాయలు కొడతాను. ఇంకేమున్నాయి? అంతే. ఏంటి ప్లానింగ్స్ ఏంటి? ఈవినింగ్ కుర్చీ మడత పెట్టి మేడం, మడత పెట్టి డోర్ వేసుకో అంతే. బయటకు వస్తే పోలీసులు మక్కిలెర కొడతా అంటున్నారుగా, అందుకే డోర్ వేసుకుంటా అంటున్నా లోపల అందుకే అంటున్నా కదా డోర్ వేసుకుని. ఏం చేస్తారు లోపల డోర్ వేసుకుని? కుర్చీ మడత పెట్టి. అందరూ కుర్చీలే మడత పెడతారా, మంచాలు మడత పెట్టరా? లేవు మా దగ్గర, రూమ్ లో లేవు, మంచాలు లేవు, కుర్చీలు ఉన్నాయి. ఓకే. సో మరి ఫ్రెండ్స్ తో ఏం ప్లాన్ చేస్తున్నారు? ఉంటది మాది డిఫరెంట్ గా. నెక్స్ట్ ఇయర్ అన్న ఒక ఆంటీని తీసుకొని ఓయోకి వెళ్ళాలని ఒక ఓఎల్ బంద్ చేస్తే రూమ్ ఉంది, రూమ్ లో. సో నీ కోరిక ఏంటంటే ఎలాగైనా సరే ఒక ఆంటీని తీసుకుని వెళ్ళాలి. అంతే. అంతేంటన్నా, అందరూ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, ఏదో ఒకటి సాధించాలి. నెక్స్ట్